క్రైస్తవుల దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా వందనాలు. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. దేవుడు మనక్కర్లు బాగా ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అడిగి పొందుకోవడం కంటే అడక్క ముందే ప్రభువారు మనకేది అవసరం ప్రభువుకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే మీరే వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరా సహోదరి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మనం ఏం చేస్తాం? ప్రభువుకు తెలియదులే, దేవుడికి ఏం తెలుసు, మనం అడుక్కోవాలి, అడుగుతూనే ఉండాలి. నిజముగా ప్రభు వాక్యానికి హృదయంలో చోటిచ్చిన ప్రతి వ్యక్తి కూడా విశ్వసించాలి. ఇట్లాంటి విశ్వాసం ఎవరికుంది? అడక్కపోయిన ఇస్తాడు అని కొందరంటే అడగాలి, అడుగుతూనే ఉండాలి. ప్రభు చెప్పినారు కదా లేఖనాల్లో, అడగండి పొందుకునే వరకు అడుగుతాం. అయితే ప్రభు వారు ఇక్కడ వాక్యం చూస్తే ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా, మీకు ఏదైతే అక్కరగా ఉందో అది ముందు మీ తండ్రికి తెలుసంట. చూడండి, రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవునికి మహిమ కలుగును గాక. రూతు చూడండి, ఒక ప్రభువుని ఎరగని బిడ్డతను. దేవునికి మహిమ కలుగును గాక. నయోమి తన భర్త బిడ్డలతో పాటు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు, బేతలెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబు పట్టణానికి వెళ్ళిపోయింది. అక్కడ సమృద్ధి బాగుందంటే, ఆహారం బాగుందని. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నష్టపోయింది. ఆ తల్లి భర్తను కోల్పోయింది. కుమారులకైతే ఆ దేశస్తురాల్ని వివాహం చేసింది మోయాబీయురాండ్రతో. ఇద్దరు కూడా కుమారులు చనిపోయినారు. ఒకళ్ళ తర్వాత ముగ్గురు చనిపోయినారు, భర్త కుమారులు. నయోమి ఒక్కరితే మిగిలింది, ఇద్దరు కోడలతో. ఎంత వేదన, ఎంత బాధ తల్లికి కదా. కష్టం వచ్చింది కదా, ఇబ్బంది వచ్చింది కదా, బేతలెహేములో కరువు వచ్చింది కదా, ఆ పక్క దేశంలో సమృద్ధి ఉందంట కదా. ఇబ్బంది కలిగిన అక్కడే ఉండాలి, ప్రభు బ్లెస్ చేస్తారు. సరే, వెళ్ళిన తర్వాత కొడుకుల్ని భర్తని కోల్పోయినప్పుడు వార్పా రూతు మిగిలినారు. కుమార్తెలారా, ఎందుకు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు యవ్వనస్తులు కదా, మీ పుట్టెళ్ళకి వెళ్ళిపోయి చక్కని కుమార్తె వివాహాలు చేసుకోండి, వెళ్ళిపోండి అని చెప్తే వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతమ్మ అయితే వెళ్ళలా. ఆమెను హత్తుకుని ఏమంటుందో చూడండి. ప్రభు ఈ భూమి మీద ప్రతి వారి మనసు హృదయాన్ని, ఆ యొక్క మనసు బాగా ఇరిగి ఉన్న ప్రభువారు. ఆమె ఏమని అడిగిందా? రూతమ్మ ఏం అడగలే. జాలి, దయ, కరుణ కలిగిన బిడ్డ అనమాట. ప్రభు ఎరక్కపోయినప్పటికీ అక్కడ చూడండి, ఆమె వెళ్ళమంటే ఏమంటుంది అక్కడ? 16వ వచనంలో చూద్దాం. రూతు 1వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పొమ్మనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను. చూడండి ఎంత మంచి లక్షణాలు ఉన్నాయా ఆ బిడ్డలో. నీ వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటని నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నొందు చోటనే నేను మృతి నొందెదను, అక్కడనే పాతి పెట్టబెడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడని చేయునుగాక. దేనికి స్తోత్రం. కనుక తనతో కూడా వచ్చుటకు ఆ మనసును కుదిరిపడిందని నయోమి తెలుసుకుంది. దేనికి మహిమ అంటే, మరలా తిరిగి తన దేశాన్ని ప్రభు బ్లెస్ చేసినట్టుగా బేతలెహేము పట్టణాన్ని ఆశీర్వదించడం తెలిసిన తర్వాత వెళ్ళడానికి సిద్ధపడి నా ఊరు నేను వెళ్ళిపోతాను, మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పింది. వెళ్ళమంది. నేను వెళ్ళను,
అని ఎప్పుడైతే ఇట్టి విధముగా అత్తయ్య గారితో చెప్తుందో ఆమెకు అర్థమైపోయింది, ఓకే ఇక రూతు నన్ను విడిచిపెట్టి వెళదు, నాతో పాటు వచ్చేస్తానికి సిద్ధపడింది అని తను అనుకుంది. సరే, తను ఊరు వెళ్ళిపోయింది. ఆ ఊరు వెళ్ళిన తర్వాత చక్కగా ఆ బిడ్డ చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎవరి మీద ఉంటుందంటే, నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభా, అలాగ అడిగేవారు కాదు, కానీ అడగక ముందే ఏమి దేవుని భయభక్తులు కలిగి, ఎదుటి వాళ్ళ పట్ల జాలి కనికరము కలిగి, ఎదుటి వాళ్ళ మనసు ఎవరికి తెలుస్తుందంటే క్రీస్తు మనసు. ఆ మనసు దేవుని మనసు రూతమ్మది. హల్లెలూయా. ఆ పెద్దవాడిని విడిచిపెట్టకి ఇష్టపడలే. అమ్మో నేను అసలు విడిచిపెట్టను. యవ్వన బిడ్డ చూడండి, యవ్వనస్తురాలు. ఇదంతా ప్రభు చూస్తున్నారు పైనుండి. ఆమె కూడా విధవరాలు అయిపోయింది కదా. రూతమ్మ కూడా భర్త లేని దీని విధవరాలు అయినప్పటికీ కూడా ఆ తల్లిని విడిచిపెట్టుకోకుండా, అత్తయ్యగారిని విడిచిపెట్టుకోకుండా మరి నయోమి పట్టణానికి వెళ్ళిపోయింది, నయోమి దేశానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ దేశ ప్రజలకు వారి మాట తీరే కానీ, వారి అలవాట్లే కానీ, కట్టుబాట్లే కానీ ఏమాత్రము తెలియని బిడ్డ రూతమ్మ అలాంటి దేశానికి అత్తయ్యతో బయలుదేరి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అంతా చూస్తున్నారు. అత్తగారు చెప్పినా కూడా వెళ్లకుండా తనతో పాటు వెళ్తుంది. భర్త లేడు, కొడుకు లేరే, ఒంటరిగా ఉంది అని మనసు ఉంది. ఆ మనసు క్రీస్తు మనసు, మంచి మనసు అది. హల్లెలూయా. అక్కడికి వచ్చిన తర్వాత కూడా చూడండి, మరి పొలానికి వెళ్ళి అత్తగారిని పోషించడానికి ఆ యొక్క కుమారుల యొక్క స్థానంలో ఆ బిడ్డ ఉండి పని చేస్తూ ఉండగా ప్రభు మహా ప్రణాళిక ఉంది ఆయనకి. ఎవరి మీద? ఆయన ఎరక్కపోయినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ పట్ల ఒక మంచి మనసు కలిగి, జాలి కలిగిన మనసు, దయ కలిగిన మనసు ఎదుటి వాళ్ళ పట్ల ఉంటుంది. వాళ్ళ పట్ల తప్పకుండా కృప ఉంటుంది. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, అక్కడ బోయజు పొలం ఉంది. ఆ పొలంలో ఈమె వెళ్ళి పని చేస్తుంది. పని ఏంటి? ఆ పొలంలో దిగి ఏమి ఎరుకుంటుంది? వెన్నెలు ఏరుకుంటుంది. వెన్నెలు వేరుకుంటుంది. వెనక పడేస్తారు పరిగా, ఆ పరిగి ఏరుకుంటుంది. హల్లెలూయా. బోయజు చూసాడు, పనివారందరూ ఉన్నారు, చూస్తున్నారు. ఈమె ఎవరు కొత్తగా కనబడుతుంది, ఈ అమ్మాయి ఎవరని చూస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆమె కోసం ఆ మనుషుడు చెప్పాడు. ఎవరు? ఆ యొక్క ఎవరైతే పొలంలో పని చేస్తున్నారో ఆ పనివారి మీద ఉంచబడిన ఒక పనివాడు ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు వెళ్ళి, ఈమెవరు ఏంటి అని చెప్తే ఆ పనివాడు చెప్తున్నాడు అనమాట బోయజ్కి. చెప్తుంటే బోయజ్ గారు చూడండి ఎంత మంచి మనసు. ఆయన అంటున్నాడు అనమాట, ఏమని? ఈమె కోసం అంతా విన్నాడు. వినిన తర్వాత 9లో చూద్దాం. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. వారు చేను కోస్తున్నారు కదా, పొలం కోయి వారిని కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కొండలెద్దకు పోయి పనివారి చీదని నీళ్లు త్రాగమని చెప్పాను. దేనికి స్తోత్రం. చూడండి ఎంత మంచి మనసు కలిగిన బోయజు కూడా, నేనెవరు ముట్టకూడదని నేను యవ్వనస్తులకు ఆజ్ఞాపించని, భయపడమాక, నేనెవడు ముట్టడు. అదిగో ఆ చేను కోతున్నారే, అవి వాళ్ళ వెనకాలే, వాళ్ళని వెంబడించు. నెవరు ముట్టరు. నీకు దాహం వేస్తుంది అనుకో, ఆ కొండల దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ మంచినీళ్ళు తాగమ్మా. అందుకామంటుందంట 10లో. అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలిగినో అని అడుగుతుందంట ఆవిడ. నా కోసం ఏమి తెలుసు మీకు? నేను పరదేశిని, ఆ దేశం నుంచి, మోయాబు దేశం నుంచి ఇక్కడికి వచ్చాను. నా కోసం నీకేం తెలుసు? ఏం తెలుసు నా ఇంత లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలిగినో అని చెప్పినప్పుడు బోయజ్ అంటున్నారంట, ఏమని? నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసింది అంతయు నాకు తెలియబడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ భర్త పోయిన తర్వాత నీ అత్తగారి ఏం చేసిన అంతా నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్ని కూడా భూమి మీద సహోదరి నీవే కానీ ఒకేలా స్థితిలో ఉన్నట్లయితే సహోదరి, నీవు కూడా అత్తగారిని ప్రేమించి అత్త మనసు ఎరిగి విడిచిపెట్టమాక. హల్లెలూయా. ఆయన కటాక్షం ఎలాగుందో చూడండి బిడ్డ మీద. దేవుని కటాక్షం ఎట్లా ఉందో చూడండి. హల్లెలూయా.
ఆ, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినంతే నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, ఇట్లాంటి ఆడపిల్లలు ధన్యులైన వారు, ఇలాంటి స్త్రీలు. హల్లెలూయా. చెంగుని ఎగరేసుకుని పోతుంటారు. ఈ మట్ల వెళ్ళలా నిజమరే. అత్తయ్యను కూడా అమ్మలాగా భావిస్తుంది, తల్లిలాగా భావిస్తుంది. అంటే తన తల్లి కంటే ఎక్కువగా భావిస్తుంది అక్కడ రూతు దయ్యమైన అత్తయ్యని. హల్లెలూయా. మరి అలాగున్నావా కుమార్తె? చూడండి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. క్రైస్తలాడు. హల్లెలూయా. ఇంతకుముందు ఎప్పుడూ తెలియదు పాపం ఆ బిడ్డకైతే రూతుకి. బేతల్హేం కోసం తెలియదు, ఆ ప్రజల కోసం తెలియదు. కనుక నీవు ఎరగనిది పట్టణానికి వచ్చేసావు కదా, నీ బంధువుల్ని నీ జన్మభూమిని విడిచిపెట్టి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. క్రైస్తలాడు. బోయజ్ అంటున్నాడండి రూతుని, నీ అత్తకు చేసిందన్నదే నీవు చేసిన దానికి, అబ్బా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును యెహోవా అని చెప్తాడంటే అక్కడ. హల్లెలూయా. ఇంకా ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీ వచ్చితివి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎక్కడికి వచ్చిందంటే యెహోవా రెక్కల చాటను సురక్షితంగా ఉండడానికి వచ్చామని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ దేశాన్ని విడిచిపెట్టి దేవుడు ఆశీర్వదించిన దేశము బేతల్హేము పట్టణం, ఆ పట్టణానికి వచ్చింది. బోయజు పలుకుతున్నాడు. అది ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లుగా నీ వచ్చితివి. అది ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని అమ్మకు ఉత్తరం ఇచ్చాడంటే. క్రైస్తలాడు. హల్లెలూయా. సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు అని బోయజు పలికారు. దేవునికి మహిమ కలుగును. ఖచ్చితంగా ప్రభువారు విధవరాలైన ఈమె పట్ల దేవుడు అత్యంత కృపా కటాక్షములు కలిగి ఎక్కడికి వచ్చిందంట ఆమె? యెహోవా రెక్కల చాటుకు వచ్చిందంట, సురక్షితంగా ఉండడానికి. దేవునికి మహిమ కలిగి. మరి పుట్టింటికి వెళ్ళొచ్చుగా. ఏమంటే చాలా మంది వెళ్ళిపోతుంటారు పుట్టిలకి. కానీ ఈమెయితే అత్తగారిని వెంబడించింది. హల్లెలూయా. తల్లిగా భావించి తన తల్లి పుట్టింటి వారిని అందరూ విడిచిపెట్టింది. తను పుట్టిన జన్మభూమిని విడిచిపెట్టేసింది. అత్తగారి వెంట వచ్చేసింది, ఒంటరిగా ఉందని. హల్లెలూయా. ఇదేనన్న తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళకి ఆ కటాక్షం కృప ఉండదు. హల్లెలూయా. ఎంత వినయ విధేయతలు కలిగా పెట్టి చూపిస్తుందో చూడండి. ఎప్పుడైతే ఈ వాక్కు పలికి నిత్యముగా ప్రభువారు ఈ విధవరాలకి ఎవరినిచ్చండి పెళ్లి చేసాడు ప్రభువారు? ఆ బిడ్డ మనసు ఎరుగున్నాడు కాబట్టి, ఆ మంచి మనస్సాక్షి కలిగి ఉంది కాబట్టి ఎంతగా అత్తగారికి సేవ చేస్తుందో, ఎంతగా అత్తగారిని ఓదార్చుందో. ఏమి నేనున్నాను అత్తయ్య గారు, మీరు ఎందుకు బాధపడతారు అని చెప్పింది రూతు. అందుకు ఒక గ్రంథం ఆమె కోసం రాయించేశాడు ప్రభువారు ఇక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ బోయజ్ని ఇచ్చి సాక్షాత్ దేవుడు రూతమ్మకి వివాహం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రైస్తలాడు. హల్లెలూయా. ఈమె అడిగిందా? మరి అడిగిందా? అడగలామే. ఆమెకి తెలుసా? తెలీదు. రూతుకి మోయాబిరాలు, ఆమెకి ఏం తెలియదు దేవుడి కోసం. కానీ అత్తగారిని అనుసరించి వచ్చింది కాబట్టి, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. ఏమంటుందండి? ఇలాంటి మాటలు నీ నోటుకొస్తున్నాయా సహోదరి? హల్లెలూయా. లేదా దారిని పో అంటున్నావా? అలాగే ఇప్పుడు అనకూడదు. హల్లెలూయా. కనుక ఈమె కలిగిన మంచి మనసు, ఈ చక్కటి ఈ మాటలు పలుకుతూ ఉండగా ఈ పలుకులన్నీ ప్రభు వింటున్నారు. హల్లెలూయా. దుఃఖంలో ఉన్నవారిని సంతోషపరిచే మాటలు అవి. కానీ ఆవిడ వెళ్ళిపోమన్నప్పుడు ఇక్కడ వెళ్ళాల. ఇదండి క్రీస్తు మనసు. అందుకే ప్రభు వారికి బాగా తెలుసు. భర్తను కోల్పి విధవరాలు ఉన్నప్పటికీ ప్రభువారు ఆమె కోసం శ్రేష్టమైన కుమారుడు ఆయన బోయజు ఆయనకి భారీగా ఇచ్చినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అడగల నాకు వివాహం కావాలి, పుట్టింటికి వెళ్ళిపోండి అని. ఎందుకు వెళ్ళిపోమంది? యవ్వనస్తులు కాబట్టి వెళ్ళిపోయి మీకు నచ్చిన పెళ్లి చేసుకోండి, మీ అమ్మ మీ నాన్న చూసిన పెళ్లి చేసుకోండి, చక్కగా పిల్లలకన్నా సంసారం చేయండి అని చెప్పాను. లేదు, అప్పటికి యవ్వనస్తురాలకి దేవుని ప్రేమ, దేవుని మనసు ఎరిగి ఉంది కాబట్టి విడిచిపెట్టకి ఇష్టపడలేదు. ఇదంతా ప్రభు చూస్తున్నారు. అత్తయ్య కోసం ఎంతగా ప్రయాసపడుతుందో. ఏమి ఆ ఊరు ఆ పొల యజమానుడు బోయజుకి తెలిసింది. కనుక్కుని ఈ అమ్మాయి ఎవరు ఏంటి? అమ్మాయి కోసం చెప్తున్నప్పుడు ఆయన నోటి ప్రతి మాట ఆమెకు దీవెనిగా ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా.
కనుక సాక్షాత్తు ఆ బోయజునిచ్చి ఆ వివాహం చేసినట్లుగా చూస్తున్నాం మనం లేఖనాలు. ఎంత ధన్యురాలని రూతమ్మ. కనుక అందుకే ప్రభు వారి వాక్యం అక్కడ ఏమని, అదే మత్తయి 6:8 మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా. కానీ ఈ మనసు స్థిరంగా ఉందా ప్రభువులో? చూసినారు, ఈ మనసు ఎంత చక్కగా ఉంది. మంచి మనస్సాక్షి కలిగింది రూతమ్మ. ఈమెం అడగల. సరే ఓకే అత్తే బాయ్ బాయ్ చెప్పేసి పుట్టింటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం నా కోరిక లేదు ఆవిడ. కానీ ప్రభువారి పట్ల ఉద్దేశించిన ఆ ఉద్దేశం అంతా నెరవేర్చి ఆ బిడ్డను చక్కగా బోయించుకొచ్చి పెళ్లి చేసినాడు. ఆమె అడక్కపోయినా కూడా, హల్లెలూయా, అడగక ముందే ఆ మనసును గ్రహించాడు కాబట్టి ప్రభువారు ఆమెకి ఏం అవసరమో ఆ టైంలో ఆమెకు చక్కగా ఆ యొక్క వివాహం చేయటము, ఆ గర్భవాసములో నుంచి ఎవరొచ్చారు? యూదా గోత్ర కొదమస్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సాక్షాత్తు సృష్టికర్త దేవాది దేవుడు వీరి గర్భవాసాన్ని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఏం చూస్తాడండి ప్రభు? హృదయాన్ని చూస్తాడు దేవుడు. చెడన మనసు కాదు, చెడును హృదయం కాదు, మంచి మనసు, మంచి హృదయం. అందుకే ప్రతి జన్మలోను అన్నాడు అక్కడ ప్రభు. ఇక్కడ అపొస్తలులకు ప్రతి జన్మలోను ఆయనకు భయపడి నీతిని అనుసరించే వారిని అంటే ఆయన అంగీకరిస్తారంట ప్రభువారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ఈ మోయాబీరాలు దేవుడికో సెరగని బిడ్డ అయినప్పటికీ కూడా ఆమె చూడండి దేవుని భయము భక్తి కలిగి ఉంది, నీతిని అనుసరిస్తుంది. హల్లెలూయా. కనుక నా బిడ్డ కోసం అతి శ్రేష్టమైన కుమారునిచ్చి వివాహం చేసి ఆమె గర్భవాసాన్న మరి ఆ దావీదు వంశంలో నుంచి ఆ గర్భవాసంలో నుంచి బోయేజు రూతమ్మ ఆ గర్భవాసం పిల్లల్లోంచి ఏం పుట్టుకొచ్చాడండి? సాక్షాత్తు సృష్టికర్త నజరుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేసాడు. ఆమేన్. అది కనుక మనం అడగకపోయినా దేవుడు మన మంచి మనసు ఉంటుంది. నీతిని అనుసరిస్తే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా ప్రభు అంగీకరించి మనకు అడగక ముందే ఏం అవసరమో అవి అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు మన ప్రభువారు. హల్లెలూయా. కనుక ఈరోజు నీవు ఏమడుగుతున్నావో నువ్వు అడగకపోయినా నీకేది అవసరం ప్రభుకి తెలుసు కాబట్టి ముందైతే ఏముండాలండి? ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడాలి. నీవు ఆయనకు భయపడినట్లయితే, ఆయన నీతిని అనుసరించినట్లయితే నీకేది కావాలో అడక్క ముందే ఆల్రెడీ నీకు సిద్ధపడి చేసి ఉంచాడు. ఆయన సిద్ధపరిచిన బహుమానం, ఆ శ్రేష్టమైన బహుమానం ఖచ్చితంగా ప్రభువారు నీకు దయచేయునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదర సహోదరి మీకు అనుగ్రహించునుగాక శ్రేష్టమైన బహుమానం. ఆమేన్. హల్లెలూయా. నేడు కొన్ని మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. మీరు ఏమైనా అడగండి, ప్రభు ఇస్తారు. అడిగే ముందు ఆయన యందు ఆయన నీతిని అనుసరించి అడుగులు వేసినట్టయితే, ఆయన భయభక్తులకు అడిగినట్లయితే మీరు అడగక ముందే మీకేమి కావాలో ప్రభు చక్కగా సిద్ధపడి ఉద్యోగమా, వివాహమా, గర్భఫలమా, ఏమైనా కొనుక్కోవాలనుకుంటున్నావా? ఆస్తి కావాలా? పొలం కొంటున్నావా? ఇల్లు కొంటున్నావా? నీకేది అడుగుతున్నావో ప్రభుకు ముందే తెలుసు. ఆయన ఇచ్చే దేవుడు గుప్పులు బెగబెట్టేవాడు కాదు, కానీ ఇచ్చేస్తాడు ప్రభు. కనుక ప్రభు యొక్క కనుదృష్టిలో రూతం ఏ విధంగా అడుగులు వేసిందో అట్టి విధంగా నా ప్రియ సహోదరి నీవు కూడా మంచి మనస్సాక్షి కలిగి నీవేమైతే అడక్క ముందే నీ ప్రభువారు ఇస్తానని ఈరోజు మాట్లాడుతున్నారు కనుక ఖచ్చితంగా ప్రభు నీకు ఇస్తారు. విశ్వాసం ఉంచు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే ప్రభు నీ కొందనాలైనా అడగక ముందే ప్రభ అక్కర్లు తీర్చే దేవుడివి నైనా మీ కొందనాలు. అంతకంటే ముందుగా ఇదిగోనైనా నీ నీతిని అనుసరించి నీ యందు భయము భక్తి కలిగి నీ నీతిని అనుసరించేవారంటే నువ్వు అంగీకరిస్తావు. మోయాబు దేశస్తురాలనైనా రూతమ్మ తండ్రి ఆ బిడ్డ ఎంతగా మరి ఒక మంచి మనస్సాక్షి కలిగి అత్తగారి పట్ల మరి తను చేసిన ఆ త్యాగాన్ని బట్టి ఖచ్చితంగా త్యాగం చేసింది ఆ బిడ్డ. ఆ యవ్వన బిడ్డ ఇంటికి వెళ్ళిపోకుండా తన పుట్టింటికి వెళ్ళి మరొక వివాహం చేసుకోకుండా అతను దృష్టిలో పెట్టుకొని సాటి స్త్రీని దృష్టిలో పెట్టుకొని దేవా తండ్రి ఏమాత్రము కూడా దేవా తన స్వజన దేశానికి వెళ్ళకి ఇష్టపడుకోకుండా అత్తయ్యతో పాటు తండ్రి నేను బయలుదేరి సిద్ధపడింది. అవును ప్రభు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఎంతగా అతతో కమిట్మెంట్ చేసుకుంటున్నా ఇదంతా నువ్వు చూస్తున్నా వింటాను. ఆ మంచి మనసును బట్టి ఆ బిడ్డకి తండ్రి యవ్వనస్తురాలకి ఏది ఇవ్వాలో నీకు ముందుగా ఎరిగిన్నావు గనుక ఆ బిడ్డ కోసం తండ్రి భోజనం సిద్ధపాటు చేసి ఉంచు. ఆ భోజకు వివాహం చేసినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఆ గర్భవాసములో నుంచి తండ్రి నాయన అయ్యా, ఆ దావీదు వంశములో నుంచి ప్రభా అయ్యా
సాక్షాత్తునైనా నిజడు యేసుక్రీస్తు లోకానికి రావడము, లోకంలో పాపులైన మా కోసం తండ్రి గొప్ప మరి విమోచన క్రయధనంగా నువ్వు అప్పగించడానికి, నిన్ను నీవు అప్పగించుకోవడానికి, నీ రక్తాన్ని మా కోసం చిందించడానికి దేవా ఈ లోకానికి వచ్చావయ్యా. నిజంగా హృదయం ఎంతో ధన్యరాలు. కనుకనైనా ఇదే నాన్న మా బ్రతుకుల్ని ప్రభా తండ్రి, పాపంలో శాపంలో సచ్చిన మమ్మల్ని నీ కృప చేత కనికరం చేత నైనా నువ్వు రక్తం చిందించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని విమోచించని విమోచకుడు కనుక మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఎంతమంది అయితే బిడ్డలు విన్నారో ప్రార్థన ఏకీవిస్తున్న బిడ్డలందరూ దర్శించండి. వారికి కూడా వారు ఎవరైనప్పటికీ కూడా దేవా ఒక కన్యురాలు తండ్రి, దేవుని ఎరగని బిడ్డ ప్రభా, అలాంటి బిడ్డ దేవా తన నీతిగా దేవుని భయం కలిగి భక్తి కలిగి నీతిగా అడుగులు వేస్తుంది ఆయన. అత్తగారి పట్ల ఎంతగా దేవుని మరి మంచి మనస్సాక్షి కలిగి దేవుని ప్రేమ చూపిస్తుంది. కనుకనే ఇంత శ్రేష్టమైన భర్తనిచ్చి అయ్యా నువ్వు దీవించవయ్యా, ఆశీర్వదించవయ్యా, మీకు వందనాలయ్యా. కనుక నీ బలిసిన రెక్కల చాటు సురక్షితంగా ఉండడానికి వచ్చేవని చెప్తున్నాడు అక్కడ ప్రయోజనం ఖచ్చితంగా ప్రభా. కనుక ఎవరైతే ప్రభా ఈ దిన్నాను ప్రభా నీ మాటలు విన్నారో, నీ వాక్యాన్ని విధేయతగా నడవబోతున్నారో వారిని దీవించండి, వారిని రెక్కల చాటు సురక్షితంగా కూడా సహాయం చేయమని ఇదిగో ప్రభా తండ్రి. ఇంట్లో ప్రభా ఎవరెవరైతే ప్రభా నీ మాటలు వింటున్నారో కుటుంబాలన్నీ కూడా నీ చేతులకు అప్పగించండి. మొట్టమొదటి స్త్రీలైన వారు తండ్రి, అది అన్యులైనా ప్రభా తండ్రి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారైనా మంచి మనస్సాక్షి కలిగి రూతము లాంటి మనసు కలిగి రూతము లాంటి గుణలక్షణాలు కలిగి ముందురుగా కానీ నిండు మనసు బ్లెస్ చేస్తున్నాను. వారు అడక్క ముందే తండ్రి ఏమి ఇవ్వాలో దాచి ఉంచావు, ఖచ్చితంగా తగిన సమయంలో వారికి ఇవ్వబోతుందికే మీకు స్తుతి చెల్లిస్తూ ఈ కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తూ ఏమైనా సమస్యలను ఇరుకులున్న ఇబ్బందులున్న సమస్యలను ఇక్కడ విరగొడుతున్నాను విరిచేయండి, కృప చూపండి, గొప్ప కార్యాలు జరిగించమని కుటుంబాల సమేతంగా దేవా సజుడిని రెక్కల చాటున వీరందరూ సురక్షితంగా ఉంటులేగన నీ రెక్కల మీదకు వచ్చేదురుగా కానీ ఏసే పరిస్థితి నుంచి ప్రార్థించండి వేడుకుంటూ బిడ్డలందరినీ మనసు బ్లెస్ చేస్తున్నాను పరలోకం మా ప్రియతండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.